ఫ్రెండ్స్ 2025 సంవత్సరంలో స్మార్ట్ ఫోన్ బయ్యర్స్లో బడ్జెట్ ఫోన్ బై చేసే వాళ్ళు దాదాపుగా మాయమైపోయారు. బికాజ్ యావరేజ్ బయింగ్ కాస్ట్ పెరిగింది. అదేవిధంగా ప్రతి స్మార్ట్ ఫోన్లో ఏఐ ఫీచర్స్ రావడం జరిగింది. దాంతోపాటుగా యాపిల్, శాంసంగ్ అండ్ వివో మధ్య గట్టి యుద్ధమే నడిచింది. దాంతోపాటుగా మన ఇండియా బ్రాండ్స్ ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. మరి ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 2025లో గెలిచింది, ఏ ఫోన్ ఫ్లాప్ అయింది, ఏ ఫోన్ హిట్ అయింది, అదేవిధంగా 2026లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా మనం మొత్తం మార్కెట్పై ఒక లుక్ వేస్తే 2025లో ఫోన్ సేల్స్ కేవలం 5% మాత్రమే పెరిగాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. కానీ మార్కెట్ వాల్యూ మాత్రం 18%కి పెరిగింది. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ తక్కువ బై చేస్తున్నారు, కానీ కొనే ఫోన్స్ ఖరీదైన ఫోన్స్ అవుతున్నాయి. ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్స్ బై చేస్తున్నారు కంపేర్ టు లాస్ట్ ఇయర్. చూడండి, అదేవిధంగా ప్రజెంట్ మార్కెట్లో 77% ఫోన్స్ అన్నీ కూడా 5G ఫోన్సే. అంటే 4G ఫోన్స్, ఫీచర్ ఫోన్స్ మార్కెట్ వాల్యూ తగ్గిందనమాట, పర్సంటేజ్ తగ్గింది. అదేవిధంగా యావరేజ్ బయింగ్ కాస్ట్ ఎంతో తెలుసా? లాస్ట్ ఇయర్ చూసుకుంటే 21,500 రూపీస్, అది ఈసారి పెరిగి 24,000 అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరు కూడా యావరేజ్గా బై చేసే కాస్ట్ 25,000 రూపీస్ స్మార్ట్ ఫోన్. అందుకే మనకు యావరేజ్ బయింగ్ కాస్ట్ పెరిగింది. అండ్ పెట్టాల్సిందే, మంచి ఫోన్ కావాలంటే కాస్ట్ అయితే పెట్టాల్సిందే కదా. ఇక దాంతోపాటుగా బిలో 10,000 రూపీస్లో సేల్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ చూసుకుంటే వాటి సేల్స్ దాదాపుగా మాయమైపోయాయి. అంటే నోటీస్ చేశారా? ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ బై చేయడానికి కొంచెం ఎక్కువనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10,000 పెట్టి కొనేవాళ్ళు 15,000 పెడుతున్నారు, 15,000 పెట్టేవాళ్ళు 20,000. ఈ విధంగా కాస్ట్ ప్రైస్ ట్యాగ్ని పెంచుకుంటూ పెడుతున్నారు. బడ్జెట్ మాత్రం ఈసారి పెరిగింది. మేబీ మనకు నెక్స్ట్ ఇయర్ ఇది 30,000 మేబీ కావచ్చు అనమాట. ఈసారి 25,000 అయింది కదా, నెక్స్ట్ ఇయర్ మేబీ అది 30,000 కావచ్చు యావరేజ్ బయింగ్ కాస్ట్. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక బ్రాండ్ వైజ్ చూసుకుంటే మాత్రం శాంసంగ్ గురించి చెప్పాలంటే ముందుగా గెలాక్సీ AI గురించి చెప్పాలి. ఇయర్ మనకు నాట్ ఓన్లీ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్, మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో కూడా గెలాక్సీ AI ఫీచర్స్ కనిపించాయి. ఇచ్చింది మనకు 1-2 అయినప్పటికీ కనిపించాయి. ఇవి మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు One UI బడ్జెట్ నుంచి అల్ట్రా ప్రీమియం వరకు ఒకే రకంగా ఎక్స్పీరియన్స్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. అదే One UI 8 అన్నమాట, రీసెంట్గా వచ్చింది అది మనకు. దాంతోపాటుగా బిగ్గెస్ట్ హిట్ ఏంటి అంటే మాత్రం శాంసంగ్ నుండి నాట్ ఓన్లీ గెలాక్సీ AI అదర్ ఫీచర్స్, ఇక్కడ మనకు స్మార్ట్ ఫోన్స్ శాంసంగ్ నుంచి వచ్చిన గెలాక్సీ S25 సిరీస్లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ప్రొడక్టివిటీ మాన్స్టర్, స్మార్ట్ ఫోన్ కింగ్ అంటారు. కెమెరా కానీ, డిజైన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ప్రతి దాంట్లో కూడా అస్సలు తగ్గేదిలే అన్నట్టుగా పర్ఫార్మెన్స్ మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా S25 అండ్ S25 ప్లస్ అవి కూడా ఇండియా మార్కెట్లో సేల్స్ చాలా బాగా జరిగాయి. అండ్ మనకు రీసెంట్గా వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S25 ఫ్యాన్ ఎడిషన్, అది కూడా మనకు పాజిటివ్ టాకే వచ్చింది. అంటే ఫోన్ బాగుంది డిజైన్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ. అండ్ మనకు ఈసారి దాంట్లో గెలాక్సీ AI ఫీచర్స్ లైక్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాగా ఇవ్వడం జరిగింది భయ్య. AI ఫీచర్స్తో పాటుగా కెమెరాలో మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు ఈసారి ఫాస్ట్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్, డిజైన్, దాంతోపాటు మనకు కెమెరాస్ ప్రతిదీ కూడా ఇంప్రూవ్మెంట్ మీకు శాంసంగ్ గెలాక్సీ S25 FEలో కనిపిస్తుంది. అదేవిధంగా బిగ్ బిలియన్ డే సేల్లో కానీ, అదేవిధంగా అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్లో కానీ శాంసంగ్ M సిరీస్ అండ్ F సిరీస్ డిమాండ్ చాలా పెరిగింది. బికాజ్ మీకు తెలిసే ఉంటుంది, ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి డిమాండ్ పెరిగింది. లైక్ చూసుకుంటే శాంసంగ్ గెలాక్సీ M36 మనకు 14,999లో వచ్చింది. అదేవిధంగా F06, F07, F16, M16 ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ మీకు రావడం జరిగింది. దాంతో పాటుగా ఇంకా షాకింగ్ ఏంటి అంటే, నన్ను షాక్కి గురి చేసిన విషయం ఏంటి అంటే, మన ఇండియా మార్కెట్లో స్టిల్ శాంసంగ్ నుంచి ఏ సిరీస్ బై చేస్తున్నారు. ఏ సిరీస్ స్టిల్ ఎగ్జోనెస్తో వస్తున్నప్పటికీ, వీటికన్నా మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పటికీ శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ జనాలు బై చేస్తున్నారు. అండ్ ఇంకొక షాకింగ్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ వచ్చిన శాంసంగ్ గెలాక్సీ A35 ఇయర్ మనకు హిట్ అయిపోయింది. మేబీ దీని వెనకాల రీజన్ ప్రైస్ డ్రాప్ అయి ఉండొచ్చు. మనకు సేల్లో కానీ, వితౌట్ సేల్లో కానీ ఫోన్ మీకు ప్రైస్ డ్రాప్ అయింది కదా, 19,999లో వస్తుంది కాబట్టి మేబీ దానివల్ల మొబైల్ ఎక్కువ సేల్ జరిగి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చాలా మంచి స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ శాంసంగ్ చెప్పుకోవచ్చు బిలో 20,000 రూపీస్ సెగ్మెంట్లో. సో చూసుకుంటే మనకు నాట్ ఓన్లీ M సిరీస్, F సిరీస్, ఏ సిరీస్ కూడా మనకు ఈసారి శాంసంగ్ నుండి హిట్ కావడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు అనమాట ప్రతి సెగ్మెంట్లో కూడా. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే యాపిల్, వీళ్ళవి 2 ఫోన్స్ ఫ్లాప్ కావడం జరిగింది. వాటిలో ఫస్ట్ వన్ iPhone 16e.
ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో మనకు సింగిల్ కెమెరాతో 50,000 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చింది. యాక్చువల్గా ఇది OnePlus 13Sకి అదేవిధంగా గూగుల్ పిక్సెల్ 9కి కాంపిటీషన్లో వచ్చింది. బట్ జనాలు ఎక్కువ ఆదరించలేదు, మొబైల్ ఫ్లాప్ అయిపోయింది. సింగిల్ కెమెరా, లో బ్యాటరీ లైఫ్తో మొబైల్ రావడంతో ఎవరు కూడా ఫోన్ని బై చేయలేదు. ఇది మాత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. కానీ దీంతో పాటుగా ఇంకొకటి ఉంది, ఏంటో తెలుసా? రీసెంట్గా వచ్చిన iPhone 17 Air. ఎస్, యాపిల్ నుంచి వచ్చిన స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో కానీ గ్లోబల్ మార్కెట్లో కానీ హిట్ కాలేదు. వీళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ పెట్టేశారు, స్టాక్ ఎక్కువ అయిపోయింది అండ్ ఎవరు కూడా బై చేయలేదు. ఇప్పుడు ఆ స్టాక్ని ఎలా అమ్ముకోవాలి బాబు అని తలలు బాదుకుంటున్నారు. అంటే చూసుకుంటే ఆటోమేటిక్గా బిగ్గెస్ట్ ఫ్లాప్ iPhone 17 Air అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా iPhone 16e, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఈ ఇయర్ యాపిల్ నుంచి వచ్చిన ఫ్లాప్ స్మార్ట్ ఫోన్స్. ఇంకోవైపు మనకు యాపిల్ నుంచి వచ్చిన iPhone 17 అదేవిధంగా ప్రో అండ్ ప్రో మ్యాక్స్, ఇవి మాత్రం క్రేజీ భయ. దీంట్లో స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సింది iPhone 17 గురించి. బికాజ్ 120Hz రిఫ్రెష్ రేట్, కెమెరా ఇంప్రూవ్మెంట్, అదేవిధంగా సెల్ఫీ పోర్ట్రేట్ ప్రతిదీ కూడా మనకు ఇంప్రూవ్ కావడం జరిగింది. దాంతోపాటుగా 17 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ వాటి డిజైన్ కంప్లీట్గా మార్చేశారు. కొత్త బిల్డ్ క్వాలిటీ, దాంతోపాటు వేపర్ కూలింగ్ చాంబర్ని పెట్టడము, దాంతోపాటు మనకు కొత్త కలర్స్ తీసుకొని రావడము, మొబైల్స్ ఇండియా మార్కెట్లో కానీ గ్లోబల్ మార్కెట్లో కానీ హిట్ కావడం జరిగింది. ఇక్కడ కూడా జనాలు ఆదరించారు, బై చేశారు అండ్ ఈ బ్రాండ్ ప్రజెంట్ ఇండియా మార్కెట్లో టాప్ 5 పొజిషన్లో మీకు కనిపిస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ iPhone 17 సిరీస్. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఈ iPhone 17 Air ప్లేస్లో వీళ్ళు వేరే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే బాగుండేది. ఈ ఫోన్ తీసుకొని రావడం, ఫ్లాప్ కావడం, ఇది మాత్రం కొంచెం హెడ్ఏక్ అనిపిస్తుంది. ఇక దాంతోపాటు మన ఇండియా మార్కెట్లో 2025లో పాత ఐఫోన్స్ పై డిస్కౌంట్ బాగా రావడంతో పాత ఐఫోన్స్ బై చేసిన వాళ్ళ నెంబర్ పెరిగింది. అదేవిధంగా ఈఎంఐ అండ్ ఫైనాన్స్లో ఐఫోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది, నెంబర్ పెరిగిందనమాట. అంటే దాదాపుగా అందరూ బై చేసేది ఐఫోన్ ఈఎంఐ అండ్ ఫైనాన్స్లోనే. ఏంటో మరి. ఇక దాంతోపాటు మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వివో. ఈసారి మార్కెట్ షేర్ పెరిగి 20 నుండి 24% అయింది. ఇంత మార్కెట్ షేర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఫోటోగ్రఫీ, కెమెరా. దాంట్లో కూడా జాయిస్ బ్రాండింగ్ అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఫిల్టర్స్ ఇలాంటివి ఇవ్వడం వల్ల కెమెరా అంటే మంచి ఫోన్ అంటే వివో ఫోనే. అది వివో V50 కానీ, V60 కానీ, వివో X200 FE కానీ, అదేవిధంగా X సిరీస్ కానీ అన్నీ కూడా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్సే. అందుకోసమే మార్కెట్ షేర్ పెరిగింది. దాంతోపాటుగా ఐకు ఉంది కదా, ఐకు అంటే గేమింగ్. యూత్లో గేమర్స్కి చాలా ఫేమస్ అనమాట ఐకు. దాంట్లో కూడా ఐకు నియో సిరీస్, ఐకు నియో 10, నియో 10R, అదేవిధంగా ఐకు Z10, Z10 లైట్, దాంతోపాటు ఐకు 13, ఐకు 15 ఇప్పుడు వచ్చింది. అన్నీ కూడా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. ఇవి రెండు ఉండడం వల్లనే మనకు మార్కెట్ షేర్ పెరిగింది. దాంతోపాటుగా ఇంకొక మార్కెట్ షేర్ పెరగడానికి రీజన్ ఏంటి అంటే మాత్రం వీళ్ళు నాట్ ఓన్లీ ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా ఉంటారు. వివో స్మార్ట్ ఫోన్స్ మీకు ప్రతిదీ కూడా ఆఫ్లైన్లో కూడా కనిపిస్తుంది. అది Y సిరీస్ కానీ, V సిరీస్ కానీ, X సిరీస్ కానీ. అదేవిధంగా ఆన్లైన్లో చూసుకుంటే వీళ్ళు ఒక క్రేజీ స్ట్రాటజీని ఫాలో చేస్తూ ఉంటారు. అది ఏంటి అంటే వివో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ అమ్మితే ఐకు వచ్చేసి అమెజాన్లో అమ్ముతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఏ ప్లాట్ఫామ్ని కూడా విడిచిపెట్టలేదు, ప్రతి దాన్ని కూడా కవర్ చేస్తున్నారు. అమెజాన్లో కొనేవాళ్ళు అమెజాన్లో కొంటారు, ఫ్లిప్కార్ట్లో కొనేవాళ్ళు ఫ్లిప్కార్ట్లో కొంటారు. ఈ విధంగా మార్కెట్ షేర్ పెరిగి ప్రజెంట్ చూసుకుంటే వివోది మార్కెట్ షేర్ చాలా ఎక్కువ ఉంది భయ్య. అండ్ మీరు ఎవరైనా వివో స్మార్ట్ ఫోన్ కానీ ఐకు స్మార్ట్ ఫోన్ కానీ వాడుతున్నారా? ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే ఓపో చూసుకుంటే మాత్రం 2025లో స్ట్రాంగ్గా కంబ్యాక్ చేసిందని చెప్పుకోవాలి. బికాస్ ఈసారి వీళ్ళు కెమెరాస్ అండ్ డిజైన్ మాత్రమే కాకుండా బిల్డ్ క్వాలిటీ దాంతోపాటుగా పర్ఫార్మెన్స్పై దృష్టి పెట్టారు. దానికోసం వచ్చింది కదా ఓపో K13. ఇండియా మార్కెట్లో సేల్ చూసుకుంటే అండర్ 20,000 రూపీస్లో మంచి స్మార్ట్ ఫోన్. దాంతోపాటుగా ఓపో K13 టర్బో అండ్ టర్బో ప్రో, ఇవి గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. ఇంక్లూడింగ్ ఫ్యాన్ కూడా మనకు ఈ స్మార్ట్ ఫోన్స్లో కనిపిస్తుంది. దాంతోపాటుగా ఓపో ఫైండ్ X9 ప్రో అండ్ చూసుకుంటే దాంతోపాటుగా ఓపో రెనో 14 ప్రో, ఇవన్నీ కూడా మనకు డిజైన్ అండ్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్. చాలామంది ఓపో ఫ్యాన్స్ ఉంటారు, బై చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా మీరు నోటీస్ చేస్తే ఈసారి డిజైన్ చూసుకుంటే మాత్రం కొంచెం అట్రాక్టివ్ సైడ్ వెళ్ళడానికి వీళ్ళు ట్రై చేశారు, కొంచెం యూనిక్గా ట్రై చేశారనమాట. దాంతోపాటు గేమింగ్ సెంట్రిక్ విషయానికి వస్తే ఐకు అండ్ వివోకి కాంపిటీషన్ ఇవ్వాలనే మనకు ఓపో వచ్చేసి K సిరీస్ని ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. దాంట్లో మనకు ఓపో K13 రావడంతో హిట్ అయిపోయింది.
దాంతోపాటు ఐక్యూ అండ్ వివోకి స్ట్రాంగ్ కాంపిటీషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకు సైలెంట్గా ఓపో వచ్చేసి ఇండియా మార్కెట్లో కొంచెం పైకి ఎదుగుతుందన్నమాట. ఈ ఇయర్ హిట్ అయిన స్మార్ట్ ఫోన్స్లో చూసుకుంటే మాత్రం ఓపో నుంచి ఈ స్మార్ట్ ఫోన్స్ మీకు కనిపిస్తాయి. ఫ్లాప్ అయిన స్మార్ట్ ఫోన్స్ ఏంటి అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, ఓపో నుండి వచ్చిన ఎఫ్ సిరీస్. అది ప్రతి ఇయర్ కూడా ఫ్లాప్ స్మార్ట్ ఫోన్స్లో టాప్లో ఉంటుంది భయ. ఎఫ్ సిరీస్ F31, F31 Pro, F29, 27 అండ్ కార్ కింద వేసి తొక్కేయడం, ఆ స్మార్ట్ ఫోన్స్ని వాషింగ్ మిషన్లో పెట్టేయడం, మార్కెటింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చేస్తారు. బట్ ఎట్ ద ఎండ్ వచ్చేసి ఆ స్మార్ట్ ఫోన్స్ ఫ్లాప్ అయిపోతాయి బికాజ్ ఆఫ్ పూర్గా ఉండే ప్రాసెసర్ కానీ, డిస్ప్లే కానీ, కెమెరాస్ కానీ, వీటి వల్లనే మనకు అది ఫ్లాప్ అవుతూ కనిపిస్తాయి. బిల్డ్ క్వాలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, మిలిటరీ గ్రేడ్ ఇచ్చినా, IP69 ఇచ్చినా కూడా ఫీచర్స్ సరిగ్గా లేకపోతే ఎవరు కూడా బై చేయరు కదా. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి షావమీ, రెడ్మీ అండ్ పోకో. వీటిలో మీకు ముందు చెప్పాల్సింది షావమీ గురించే. షావమీ స్ట్రాటజీ క్లియర్గా ఉంది, క్వాంటిటీ కాదు క్వాలిటీ. అందుకోసం మనకు షావమీ 15 అండ్ 15 అల్ట్రా వచ్చాయి. ప్రీమియం సెగ్మెంట్లో హిట్ అయిపోయింది స్మార్ట్ ఫోన్ అది. 15 అల్ట్రా మాత్రం క్రేజీ స్మార్ట్ ఫోన్. అది కెమెరా కోసం చాలా మంచి స్మార్ట్ ఫోన్. అది ఇండియా మార్కెట్లో హిట్ కావడం జరిగింది. దాని తర్వాత షావమీ నుండి CV సిరీస్ రాలేదు. ఆ సిరీస్ వస్తే బాగుండేది కానీ ఎందుకో లాంచ్ చేయలేదు. ఇంకోవైపు మనకు చూసుకుంటే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 14 సిరీస్, దాంట్లో మనకు 14 Pro ప్లస్ హిట్ కాలేదు. ఫోన్ లాంచ్ అయింది మనకు ఏబో 30,000లో అండ్ ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ఏదో 20,000 ఫోన్లా కనిపిస్తాయి. అందుకోసం ఆ ఫోన్ ఇండియా మార్కెట్లో ఫ్లాప్ అయింది. ఇంకోవైపు మనకు రెడ్మీ నోట్ 14 Pro మాత్రం ఇండియా మార్కెట్లో చాలా బాగా ఆదరించారు. దాంతోపాటు 14SE అండ్ ఇప్పుడు రాబోతుంది మనకు Jan 5కో Jan 9కో రెడ్మీ నోట్ 15 అంట. ఏ విధంగా ఉంటాయి 15 సిరీస్ వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక దాంతోపాటుగా మనకు పోకో విషయానికి వస్తే మాత్రం ఈ BBD సేల్లో చాలా వరకు లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్లో కానీ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్లో కానీ ఈ ఫోన్స్ మీకు కనిపిస్తాయి. అవి ఏంటి అంటే పోకో X7, X7 Pro, అదేవిధంగా పోకో F7. ఈ ఫోన్స్ మీకు ఆబ్వియస్గా కనిపిస్తాయి. దాంతోపాటు ఈ ఇయర్ మనకు హిమాన్షు వెళ్ళిపోయిన తర్వాత పోకో నుండి అంటే ఆఫ్టర్ పోకో F7 ఇలాంటి మొబైల్స్ వచ్చాయి భయ్య. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎక్కువ పెద్దగా మొబైల్స్ ఏమీ రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఏమీ వస్తాయో, ఎలాంటి ఫోన్స్ తెస్తారో నాకైతే పెద్దగా ఐడియా మాత్రం ఏమీ లేదు. ఆబ్వియస్గా పోకో X8 అండ్ X8 Pro వస్తాయి. బట్ వీటితో పాటుగా ఎఫ్ సిరీస్లో ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ వస్తాయి అనేది ప్రజెంట్ డౌట్. అదేవిధంగా రెడ్మీ విషయానికి వస్తే ఈ నోట్ సిరీస్ చూసుకుంటే పెద్దగా హిట్ కావడం లేదు ఇండియా మార్కెట్లో. ఒకప్పుడు చూసుకుంటే నోట్ సిరీస్ అందరు వెయిట్ చేస్తూ ఉండేది, కానీ ఈ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎవరు పెద్దగా వీటిని డేకడం లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటాయో నోట్ 15 సిరీస్ అవి మరి హిట్ అవుతాయో ఫ్లాప్ అవుతాయో వెయిట్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఇక దాంతోపాటు రెడ్మీ నుండి మనకు రెడ్మీ K సిరీస్, ఆ సిరీస్ మనకు 2025లో ఏమీ రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఏమైనా వస్తాయేమో, వెయిట్ చేయాల్సిందే వీటి కోసము. ఈ విధంగా అయితే మాత్రం మనకు షామీ పర్ఫార్మెన్స్ ఇండియా మార్కెట్ మీకు కనిపిస్తుంది. అండ్ వీళ్ళు పెద్దగా స్మార్ట్ ఫోన్స్ తీసుకొని రావడం లేదు భయ్య. నేను షామీ గురించి చెప్తున్నా, రెడ్మీ అండ్ పోకో గురించి కాదు. సో షామీ నుంచి మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తే మాత్రం ఆబ్వియస్గా ఇండియా మార్కెట్లో హిట్ అవుతాయి, కానీ వీళ్ళు ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ మాత్రం చూపించడం లేదు. ఇంకోవైపు మనకు పోకో నుండి హిమాన్షు వెళ్ళిపోయిండు అండ్ రెడ్మీ నుండి మనకు K సిరీస్ రావడం లేదు. ఏంటో వీళ్ళ గేమ్ ఏమైనా డిఫరెంట్గా ఉందేమో, వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి రియల్మీ అయితే చెప్పుకొని తిరుగుతుంది, మేము జెన్జీ బ్రాండ్ అని చెప్పుకొని తిరుగుతుంది, కానీ వీళ్ళ పాత్ సరిగ్గా క్లియర్గా లేదని చెప్పుకోవాలి భయ్య. వీళ్ళ స్ట్రాటజీ మాత్రం క్లియర్గా లేదు. బికాస్ ఒకే ఫోన్ని 1-2 ఫీచర్స్ మార్చేసి అటు C సిరీస్లో, P సిరీస్లో, నార్జో సిరీస్లో వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. ఒకే ఫోన్ని లాంచ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మనకు ప్రతి మంత్ కూడా వీళ్ళ నుంచి చాలా ఫోన్స్ లాంచ్ అవుతూ కనిపిస్తాయి. అదేవిధంగా 2025లో జరిగింది. ఇటువైపు చూసుకుంటే రియల్మీ P సిరీస్, P3 సిరీస్ కానీ, P4 సిరీస్ కానీ, అదేవిధంగా అంతెందుకు మీకు క్లియర్గా చెప్పాలంటే రియల్మీ 14 Pro సిరీస్ ఎప్పుడు వచ్చాయి? జాన్లో వచ్చాయి కదా, అవి పెద్దగా హిట్ కాలేదు. దాంట్లో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే రియల్మీ 14 Pro ప్లస్ అది ఫ్లాప్ అయిపోయింది. దాంతో అవి ఫ్లాప్ అయ్యాయని వీళ్ళు ఏం చేశారు, జూలైలోనే రియల్మీ 15 Pro సిరీస్ తీసుకొచ్చారు. 15 Pro అది ఆడిందా? సరిగ్గా సేల్స్ జరగలేదు. వీళ్ళ నుంచి మంచి స్మార్ట్ ఫోన్స్ ఏంటి అంటే రియల్మీ P4 Pro అది మంచి సేల్స్ జరిగింది. దాంతోపాటుగా రియల్మీ P3 అల్ట్రా అది కూడా కొంచెం సేల్స్ బాగానే జరిగాయి. ఇంకోవైపు మనకు రీసెంట్గా వచ్చిన రియల్మీ GT8 Pro అది కూడా సేల్స్ బాగానే జరుగుతుంది. ఇక మనకు వచ్చింది కదా రియల్మీ GT7 అండ్ 70 అవి కూడా పెద్దగా ఆడలేదు. సో చూసుకుంటే మాత్రం రియల్మీ నుండి ఫ్లాప్ ఫోన్స్ అంటే చాలా కనిపిస్తాయి. మంచి సేల్ జరిగిన ఫోన్స్ మాత్రం కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు మాత్రం లాంచ్ చేస్తూనే పోతూ ఉంటారు. ప్రతి మంత్ వీళ్ళ నుంచి అట్లీస్ట్ 1-2 స్మార్ట్ ఫోన్స్ మాత్రం రావాల్సిందే పక్కాగా. ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే అది మంచి ఫోనా కాదా, ఎలాంటి ఫోన్ అనేది వీళ్ళు చూడరు.
జస్ట్ 1-2 ఫీచర్స్ మార్చేసి అటు నార్జో సిరీస్లో, పీ సిరీస్లో లేకపోతే నెంబర్ సిరీస్లో తీసుకొని వస్తూ ఉంటారు. ఏంటో మరి వీళ్ళు. అండ్ మనకు నెక్స్ట్ ఇయర్ Jan 6కో Jan 7కో మనకు రియల్మీ 16 Pro సిరీస్ రాబోతుంది. మరి అవి ఏ విధంగా ఉంటాయో మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఈ స్ట్రాటజీ వీళ్ళు మానుకోవాలి. చూడాల్సింది క్వాంటిటీ కాదు క్వాలిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ వీళ్ళు ఒక మంచి ఫోన్ని ఒకటి తీసుకొస్తే చాలు భయ్య, అది ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. కానీ వీళ్ళు చేసేది క్వాంటిటీ 1, 2, 3, 4 అని డజన్ల కొద్దీ స్మార్ట్ ఫోన్ తెస్తూ ఉంటారు. అవేమో ఫ్లాప్ అవుతూ కనిపిస్తాయి. అవి సి సిరీస్ కానీ, నార్జో సిరీస్ కానీ, పీ సిరీస్ కానీ, నెంబర్ సిరీస్ కానీ. ఏంటో వీళ్ళు. మొత్తానికైతే రియల్మీ గేమ్ ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మోటో. వీళ్ళది ఇయర్ గ్రోత్ 2025లో ఏకంగా 53% అయింది. ఇది మాత్రం షాకింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి గ్రోత్ని మనకు మోటోరోలా చూపిస్తుంది. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే ఇంతగానో మంచి సేల్స్ కావడానికి మెయిన్ రీజన్ ప్యాంటర్న్ కలర్స్తో మనకు కెమెరా రావడం అండ్ దాంతోపాటు మంచి వాల్యూని ప్రొవైడ్ చేయడం, ఐపీ రేటింగ్, బిల్డ్ క్వాలిటీ, దాంతోపాటు మనకు స్ట్రాంగ్గా ఉన్న వైర్లెస్ ఛార్జింగ్, ఇవన్నీ మనకు కొత్త ఫీచర్స్ని ఈ ఫోన్స్ మీకు ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి అది కూడా మంచి వాల్యూతోని. అందుకోసం జనాలు ఈ ఫోన్స్ని బై చేస్తున్నారు. వీళ్ళ హిట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే ఈ ఇయర్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ చాలా మంచి సేల్స్ జరిగింది. మరి ఫ్లాప్ అయిన స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే సేల్స్ విషయంలో మోటో ఎడ్జ్ 60 స్టైలస్ వచ్చింది కదా పెన్తోని, అది పెద్దగా సేల్స్ ఏం జరగలేదు. అందుకోసం దాని ప్రైస్ ట్యాగ్ కూడా డ్రాప్ అయిపోయింది. స్టిల్ దాన్ని ఎవరు బై చేయడం లేదు ఎందుకో మరి. దాంతోపాటు మోటో నుంచి మనకు రేజర్ సిరీస్ అండ్ ఫోల్డబుల్స్ కూడా రావడం జరిగింది. సో చూసుకుంటే మాత్రం మనకు ఇయర్ గ్రోత్ మోటోరోలాది పెరుగుతుంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పెరిగింది. నెక్స్ట్ ఇయర్ మేబీ ఇంకా పెరగవచ్చు. అంటే చాలామంది మోటో ఫోన్స్ని ఇష్టపడుతున్నారు. మేబీ దీని వెనక ఉన్న రీజన్ నాట్ ఓన్లీ హార్డ్వేర్ అండ్ ఫీచర్స్, మోటోలో ఉన్న ఏఐ ఫీచర్స్, దాంతోపాటు స్టాక్ యూఐ ఎక్స్పీరియన్స్ అది కూడా మేబీ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ మనకు కెమెరా యాప్లో చిన్న బాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి కొంచెం వీళ్ళు సరి చేసుకుంటే మాత్రం తప్పకుండా మనకు ఓఎస్ పరంగా, కెమెరా పరంగా, డిజైన్ పరంగా ఈ ఫోన్ ఇండియా మార్కెట్ తప్పకుండా హిట్ అవుతుంది. దాంతోపాటు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే వన్ ప్లస్ ప్రీమియం మిడ్ రేంజ్ సెగ్మెంట్లో స్టిల్ ఇప్పుడు కూడా చాలామందికి ఫేవరెట్. OnePlus 13R ఇవి చాలామంది బై చేస్తూ ఉంటారు. బట్ వీటితో పాటుగా నార్డ్ సిరీస్ మీకు తెలిసి ఉండొచ్చు. నార్డ్ CE5 అండ్ నార్డ్ 5 ఇండియా మార్కెట్లో సేల్స్ విషయంలో నార్డ్ CE5 చాలా మంచి గ్రోత్ని చూపించింది. దాంతోపాటు ఈ ఇయర్ OnePlus నుండి హిట్ అయిన స్మార్ట్ ఫోన్ ఏంటో తెలుసా? OnePlus 13S. మేబీ ఈ ఫోన్ హిట్ కావడానికి రీజన్ ఈ ఫోన్ కాంపాక్ట్ సైజ్ ఉండడం, దాంతోపాటు ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఉండడం, పెద్ద బ్యాటరీ ఉండడం అది కావచ్చు. మీరేమంటారు? ఇప్పుడు కామెంట్ చేసేయండి. అండ్ మనకు రీసెంట్గా OnePlus 15 అండ్ 15R కూడా వచ్చాయి కాబట్టి ఇవి కూడా ఇండియా మార్కెట్ తప్పకుండా హిట్ అవుతాయి. ఈ విధంగా OnePlus గ్రోత్ మనకు 2025లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే గూగుల్ నుండి మన ఇండియా మార్కెట్లో గూగుల్ Pixel 9a ఇది చూసుకుంటే మాత్రం మనకు చాలా మంచి డిజైన్తో, రిఫ్రెషింగ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో మనకు లార్జ్ బ్యాటరీతో వచ్చిన చాలా మంచి స్మార్ట్ ఫోన్. Pixel 9 Pro, 9 Pro XL వాటికన్నా కూడా లార్జ్ బ్యాటరీతో వచ్చింది. చాలా మంది ఇష్టపడ్డారు. ఈ ఫోన్ లాంచ్ అయింది మనకు 50,000లో, ఇప్పుడు వచ్చేసి మనకు 40,000లో కూడా కనిపిస్తుంది. స్టిల్ మనకు ఇది చాలా మంచి వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా Pixel 10 సిరీస్, Pixel 10, 10 Pro, 10 Pro XL ఇవి మనకు ఇండియా మార్కెట్లో హిట్ అయిపోయాయి. దాంతోపాటుగా ఈ ఫోన్స్లో మనకు ఈసారి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ AI, చాలా మంచి AI ఫీచర్స్ మనకు ఈ ఫోన్స్లో కనిపిస్తూ ఉంటాయి. మరి పిక్సెల్లో ఫ్లాప్ అయిన స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే మాత్రం Pixel 10 Pro Fold. ఇది మనకు ఫ్లాప్ అయిపోయింది బికాజ్ డ్యూరబిలిటీ సరిగ్గా లేదు. అందుకే మొబైల్ బెండ్ అయిపోయింది అండ్ బ్యాటరీ కూడా బ్లాస్ట్ అయిపోయింది కాబట్టి మేబీ దానికోసం సేల్స్ తగ్గిపోయి ఉండొచ్చు. అంటే ఆటోమేటిక్గా ఈ ఫోన్ పిక్సెల్ నుండి ఫ్లాప్ అయిన స్మార్ట్ ఫోన్ అనమాట. మరి నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో ఇంక్లూడింగ్ Pixel 10a తోని ఈ విధంగా ఎంట్రీ ఇస్తారో వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే మన ఇండియా బ్రాండ్ అయిన లావాకి మాత్రం ఈ ఇయర్ గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు భయ్య. చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ లావా అగ్ని 4. బేసికలీ ఈ ఫోన్ మనకు సెప్టెంబర్, అక్టోబర్లో లాంచ్ కావాల్సింది కానీ కొంచెం లేట్ అయింది. బట్ మనకు చాలా మంచి ఫీచర్స్తో, మంచి వాల్యూతోని మొబైల్ రావడం జరిగింది. అంటే మనకు అల్యూమినియం ఫ్రేము, గ్లాస్ బాడీ, మంచి కెమెరాస్, బ్యాటరీ, వేపర్ కూలింగ్, డిస్ప్లే అన్నీ కూడా ఫోన్లు చాలా బాగున్నాయి. అందుకోసం చాలామంది ఫోన్ ఇష్టపడ్డారు. బేసికలీ ఈ ఫోన్ లావా నుంచి మోస్ట్ సక్సెస్ఫుల్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఇండియా మార్కెట్ 2025లో. అదేవిధంగా మనకు నెక్స్ట్ బ్రాండ్ విషయానికి వస్తే
నథింగ్ నుంచి మీకు తెలిసే ఉంటుంది, ఫ్లాప్ స్మార్ట్ ఫోన్ అంటే ఒకటే కనిపిస్తుంది. 80,000లో వచ్చిన నథింగ్ ఫోన్ 3 అది రావడంతో ఎవరు ఇష్టపడలేదు. అది డిజైన్ వల్ల కావచ్చు, ఫీచర్స్ వల్ల కావచ్చు, ప్రైస్ వల్ల కావచ్చు, అందుకోసమే ఆ ఫోన్ ఫ్లాప్ అయింది. మరి మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే మాత్రం నథింగ్ ఫోన్ 3A సిరీస్, 3A అండ్ 3A Pro. ఇవి ఇండియా మార్కెట్లో చాలా మంచి సేల్స్ జరిగాయి. వీటిలో కూడా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 3A మాత్రం మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్లో కనిపిస్తుంది. దాంతోపాటు మనకు CMA ఫోన్ 2 Pro కూడా కనిపిస్తుంది. అండ్ మనకు రీసెంట్గా వచ్చిన నథింగ్ ఫోన్ 3A లైట్ అది కూడా చాలా బాగుంది బిలో 20,000 సెగ్మెంట్లో. ఈ విధంగా నథింగ్ నుంచి మొబైల్స్ ఇండియా మార్కెట్లో 2025లో పర్ఫామ్ చేశాయి. వీటితో పాటుగా కొన్ని బ్రాండ్స్ 2025లో ఇండియా మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వాటిలో మీకు AI ప్లస్, ఆల్కాటెల్, వోబెల్ వన్ అని ఇలాంటి బ్రాండ్స్ ఇండియా మార్కెట్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కొన్ని మొబైల్స్ కూడా లాంచ్ చేశారు. వాటి సేల్స్ పెద్దగా ఏం జరగలేదు. మరి నెక్స్ట్ ఇయర్ మనకు ఎలాంటి మొబైల్స్ తెస్తారు, వాటి సేల్స్ ఏ విధంగా ఉంటాయి, వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మేబీ కొత్త బ్రాండ్స్ కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఏమైనా జరగవచ్చు, వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం 2025లో ఈ స్మార్ట్ ఫోన్ టెక్లో నాకు అనిపించిన క్రేజీ చేంజెస్ ఏంటంటే మాత్రం భయ్య, ఫస్ట్ది సిలికాన్ కార్బన్ బ్యాటరీ. ఇది రావడంతోనే బ్యాటరీ కెపాసిటీ పెరిగింది. లిథియం అయాన్ ఉంటే మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ 5,000 ఉండేది. బట్ ఎప్పుడైతే సిలికాన్ కార్బన్ బ్యాటరీ వచ్చిందో 6,000, 7,000 అండ్ 8,000 mAh వరకు బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్స్ రావడం జరిగింది. అండ్ మనకు నెక్స్ట్ ఇయర్ మనకు ఇవి మేబీ ఇంకా పెరగవచ్చు. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా యాడ్ అయిపోవచ్చు. మనకు నెక్స్ట్ ఇయర్ 60 వాట్స్తో S26 సిరీస్ రాబోతున్నాయి. క్రేజీ కదా. దాంతోపాటుగా ఇంకొకటి ఏంటి అంటే ఏఐ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏఐ ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో అండ్ రాబోతున్న టైంలో ఎంత ఇంప్రూవ్ కాబోతుందో అందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్లో మీకు ప్రతి చోట కూడా ఏఐ కనిపిస్తుంది. నాట్ జస్ట్ ఓన్లీ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్, ప్రతి చోట మీకు అంటే టెక్స్ట్లో కానీ, ఇమేజ్ జనరేషన్లో కానీ, సెట్టింగ్స్లో, ఫోన్లో ప్రతి చోట కూడా మీకు ఏఐ కనిపించబోతుంది ఇన్ ఫ్యూచర్. చూస్తూ ఉండండి. దాంతోపాటు మనకు 2025లో స్మార్ట్ ఫోన్స్లో ప్రతి ఫోన్ కూడా దాదాపుగా యాపిల్ కానీ, శాంసంగ్ కానీ అందరూ ట్రై చేసింది స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్, థిన్ స్మార్ట్ ఫోన్, పల్చగా స్మార్ట్ ఫోన్ తీసుకొని రావాలని ట్రై చేశారు. బట్ వచ్చిన ప్రతి ఫోన్ కూడా ఫ్లాప్ అయిపోయింది. ఏంటో మరి. దాంతోపాటుగా యాక్షన్ బటన్, డెడికేట్ బటన్, ఏఐ బటన్ అని మనకు సపరేట్గా ఒక బటన్ని ఇవ్వడం, ఇవి కూడా మనకు నథింగ్ ఫోన్స్లో కానీ, యాపిల్ ఫోన్స్లో కానీ, రియల్మీ ఫోన్స్లో కానీ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా స్మార్ట్ ఫోన్స్ తీసుకుని వచ్చేసారు. 200 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకు శాంసంగ్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చేసి వివో, షామీ, అదేవిధంగా ఓపో ప్రతి బ్రాండ్ కూడా దీన్ని ఫాలో చేస్తుంది. మేబీ మనకు నెక్స్ట్ ఇయర్ మిడ్ రేంజ్ అండ్ ప్రీమియం మిడ్ రేంజ్లో కూడా కనిపించవచ్చు భయ్య. చూడాలి ఏ విధంగా ఉంటుందో. అండ్ మీకు చెప్పాలంటే ఇంకొకటి, ఈ ఇయర్ చాలా వరకు చాలామంది ఆన్లైన్ని కాదని ఆఫ్లైన్కి షాప్కి వెళ్ళి స్మార్ట్ ఫోన్ని బై చేశారు. దీని వెనకాల రీజన్ ఏమైనా ఉండొచ్చు. అంటే ఆన్లైన్లో తీసుకుంటే బాక్స్లో ఫోన్ ఉంటుందో ఉండదో, ఉన్న డ్యామేజ్ ఉంటుందో, లేకపోతే ప్రీ యాక్టివేటెడ్ ఉంటుందో, ఇలాంటి డౌట్స్ ఉండడం వల్ల చాలా కస్టమర్స్ ఆన్లైన్ని కాదని ఆఫ్లైన్కి వెళ్ళి షాప్కి వెళ్ళి, అది విజయ సేల్స్ కావచ్చు, క్రోమా కావచ్చు, లేకపోతే డెడికేట్గా బ్రాండ్ యొక్క స్టోర్ కావచ్చు, ఆ విధంగా స్టోర్కి వెళ్ళి బై చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏంటో మరి ఈ నెంబర్ రాబోతున్న ఇయర్లో పెరుగుతుందా, తగ్గుతుందా, మీరేమంటారు? ఇప్పుడే కామెంట్ చేసేయండి. 2026లో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఏఐ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా పెరుగుతుంది. 60 వాట్స్, 100 వాట్స్, 150 వాట్స్ మీకు ప్రతి స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది. బికాజ్ బ్యాటరీ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పెరగాలి. దాంతోపాటుగా వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెరగాలి. 25 వాట్స్, 45 వాట్స్ అది ఆటోమేటిక్గా పెరుగుతుంది మీకు. దాంతోపాటు ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్స్ మీకు తెలిసిందే, శాంసంగ్ తీసుకొచ్చింది కదా. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇయర్ మోటో, వివో, ఓపో ఇలాంటి బ్రాండ్స్ తమ ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్స్ తీసుకొని రావచ్చు. దాంతోపాటుగా టెక్నో అండ్ ఇన్ఫినిక్స్ కూడా తీసుకొని రావచ్చు. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. వీటితో పాటుగా యాపిల్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. తెలుసు కదా మీకు. ఇది కూడా మనకు ఇదే ఇయర్ రాబోతుంది, అంటే 2026లో లాంచ్ కాబోతుంది. మరి మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా టెక్నాలజీ చేంజ్ అనిపిస్తుందా మీకు? ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏంటిది అది? ఇప్పుడే కామెంట్ చేసేయండి. దాంతోపాటుగా మీకు 2025లో బెస్ట్ అనిపించిన స్మార్ట్ ఫోన్ ఏంటి? ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? వీడియో నచ్చిందా? లైక్ చేయండి. చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.